మహబాద్ కొత్త బజారులోని 33వ వార్డు పరిధిలో ఉన్నటువంటి మరి కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణం పేరు మీద పాత కూరగాయల మార్కెట్ను గత 5 సంవత్సరాల క్రితం తొలగించడం జరిగింది. దాన్ని గాంధీ పార్క్ లోపల అది అనేక రకాల బహిరంగ సభలకు వివిధ రకాల కార్యక్రమాలకు వేదిక ఉన్నట్టు దాంతో పాటు తాత్కాలిక షెడ్ని ఏర్పాటు చేయడం. కానీ ఇవాళ కొత్త కూరగాయల మార్కెట్ ఏదైతే వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తి అయిపోయింది. గతంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఏదైతే దీన్ని 2023 లోపలనే 5.5 కోట్లతోటి నిర్మించడం పూర్తి అని చెప్పి వారు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత షాప్ ఏజెంట్లకు అలాట్ చేయలేదు. మళ్ళీ కొత్తగా ప్రభుత్వం రావడం జరిగింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ₹1 కోటి ఎమ్మెల్యే మురళీనాయక్ గారు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ మొత్తం 6.5 కోట్లైనా కూడా పనులైనా కూడా అక్కడికి ఎందుకు పంపట్టారో అర్థం కానటువంటి పరిస్థితి. దానివల్ల అక్కడ అదొక నిరుపయోగంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా కొత్త కూరగాయల మార్కెట్ ఉంది. మరొక వైపున అన్నిటికీ ఉపయోగపడేటువంటిది కాకుండా హైకోర్టు కూడా దేనికి ఉపయోగించకూడదని కండిషన్ తోటి అవకాశం ఇచ్చిన గాంధీ పార్క్ కూడా ఇవాళ అక్కడే ఉండటం వల్ల ఇవాళ శ్రీరాముల వారి ఉత్సవాలను నిర్వహించాలంటే అక్కడే శ్రీరామ కళ్యాణం గాంధీ పార్క్లో జరిగేది. గత 5 ఏళ్ల నుంచి అది గాంధీ పార్క్ లోపల మార్కెట్ ఉండటం వల్ల రోడ్ల మీద నిర్వహించడం వల్ల ఆర్థిక భారం, ట్రాఫిక్, అదేవిధంగా ప్రజలకు అసౌకర్యంగా ఉంది. అందుకోసమే ఈరోజు డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యం లోపల దీంతో పాటు కూరగాయల వ్యాపారుల మీద ఆర్థిక భారం వేయడం జరిగింది. అసలు చాలా మోడల్ మార్కెట్ లోపల ఉచితంగా అనేక ఏళ్లుగా ఈ వ్యాపారం చేసుకున్న వాళ్లకు ఇస్తూ వచ్చారు షాపులను. అలాంటిది ఇక్కడ మహబాద్ లోపల ఇప్పటివరకు నామమాత్రంగా ₹1000 నెలకు వసూలు చేసే దాని స్థానం లోపల R&B అధికారులు, సంబంధం లేనటువంటి R&B శాఖ అధికారులు ఇవాళ మున్సిపాలిటీ మీద పెత్తనం చేస్తూ వాళ్ళ యొక్క సిఫార్సులను వాళ్ళ యొక్క లేఖను కోరి ఇవాళ కమిషనర్ గారు ఈ రకంగా నెలకు ₹4000 చొప్పున, అదేవిధంగా సంవత్సరానికి అడ్వాన్స్ ₹50,000 పెట్టమని చెప్పడం అనేటువంటి కూరగాయల వ్యాపారులకు చాలా భారం. కిరాయి కానీ డిపాజిట్ కానీ ఇవన్నీ కూడా చాలా భారం. ఇదే కాకుండా ఆ పరిసరాల్లో షాపులను కూడా కనేకా పరమేశ్వర్ వద్ద నిర్మించడం జరిగింది. వాటిని మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా కూల్చడం జరిగింది. వాటిని కూడా ఇక్కడ కట్టిస్తాం, అక్కడ తీసుకొస్తామని చెప్పింది. ఇవేవీ చేయకపోవడంతో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూడా తక్షణమే కొత్త మోడల్ కూరగాయల మార్కెట్ను వినియోగంలోకి తీసుకురావాలని, కూరగాయల వ్యాపారుల మీద ఎలాంటి నయా పైసా భారం వేయకూడదని, అదేవిధంగా గాంధీ పార్కును తక్షణమే విముక్తి చేసి విడుదల చేసి అందులో శ్రీరామ కళ్యాణం ఈ 20న జరిగేటువంటిది నిర్వహించాలనేటువంటి డిమాండ్లను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి ఈ యొక్క కూరగాయల సంబంధించినటువంటి దండలను వినూత్నంగా ప్రదర్శిస్తూ వారికి చెప్పడం, వారు కూడా స్పందించి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు తక్షణమే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన మీ నిర్ణయం మేరకు ఈ సమస్య అతి త్వరలో పరిష్కారం అయితే చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేని ఏడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ కౌన్సిలర్లు, నాయకులు అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాం.